వెల్కమ్ టు భారతి న్యూస్. నేను అర్చన. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే బలమైన రాజ్యాంగం. భారతీయులందరూ రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలి. రాజ్యాంగాన్ని మార్చే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణి కుముదిని అధికార యంత్రాంగానికి సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తూ నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణి ముకుందిని బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, సిపిలు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, అదనపు డీసీపీ బస్వారెడ్డి వీసీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాణి కుముదిని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గల గ్రామ పంచాయతీలకు 3 విడతలలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిందని గుర్తు చేశారు. డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14న రెండవ విడత, డిసెంబర్ 17న మూడవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామని అన్నారు. మొదటి విడత ఎన్నికలకు సంబంధించి నవంబర్ 27 నుంచి నవంబర్ 29 వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించాలని అన్నారు. నామినేషన్ల పరిశీలన నవంబర్ 30న సాయంత్రం 5 గంటల వరకు పూర్తి చేసి చెల్లుబాటైన నామినేటెడ్ అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని సూచించారు. అభ్యర్థుల జాబితాపై అప్పీల్స్ కోసం డిసెంబర్ 1 సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంటుందని, డిసెంబర్ 2 నాడు అప్పీల్స్ పరిష్కరించాలని, నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్ 3 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంటుందని, అదే రోజు పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రచురణ చేయాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, నోడల్ అధికారులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం యావత్ ప్రపంచంలోకెల్లా గొప్ప రాజ్యాంగమని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రతి పౌరుడు రాజ్యాంగ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. దేశంలో కొన్ని అరాచక శక్తులు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ వజ్రోత్సవాల సందర్భంగా నిజామాబాద్ నగరంలోని పూలాంగ్ చౌరస్తాలో గల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ వజ్రోత్సవాల వేళ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు. భారత రాజ్యాంగం యావత్ ప్రపంచంలోకెల్లా గొప్ప రాజ్యాంగం అన్నారు. ప్రతి పౌరుడు రాజ్యాంగ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
దేశంలో కొన్ని అరాచక శక్తులు రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాయని మహేష్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. గాంధీ నెహ్రూను మరిపించి దేశ చరిత్రను తిరగరాసే కుట్ర జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశారు. విద్యావంతులు, మేధావులు అరాచక శక్తుల కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగం ఇతర దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్, కాంగ్రెస్ నాయకులు రాజేంద్ర ప్రసాద్, విపుల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం దినోత్సవం జరుపుకుంటున్న ఈ వేళ అంబేద్కర్ గారికి వారిని స్మరించుకుంటూ వారు రచించిన యావత్ ప్రపంచంలో గొప్ప రాజ్యాంగం ఇది. ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ప్రతి పౌరుడు తన వంతు పాత్ర నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. వల్ల కొన్ని శక్తులు రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని, వారికి అనుకూలమైనటువంటి రాజ్యాంగాన్ని రచించుకోవాలని, ఈ దేశంలో గాంధీజీని, నెహ్రూజీని మరిపించాలని, యావత్ దేశ చరిత్ర మరొకసారి తిరగ రాయాలని ప్రయత్నం చేస్తున్న ఈ వేళ భారత పౌరులు, మేధావులు, విజ్ఞులు, యువకులు మేలుకొని ఇలాంటి వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. అంబేద్కర్ సారథ్యంలో రచించబడ్డ రాజ్యాంగం ఎన్నో దేశాలకి స్ఫూర్తినిచ్చినట్టు రాజ్యాంగం ఇది. ఈ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని ఎవరన్నా ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ తిప్పికొడుతుంది. ప్రతి పౌరుడు, ఈ దేశంలో ఉన్న పౌరులు, యువకులు మేలుకొని రాజ్యాంగాన్ని పరిపూర్ణంగా రక్షించుకోవాల్సిందిగా కోరుతారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా భారత రాజ్యాంగం లిఖించబడిందని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ అన్నారు. ఆయన కృషి మేరకే ప్రస్తుతం పేద, బడుగు, బలహీన మైనార్టీ విద్యార్థులు చదువుకొని మంచి స్థానాలలో నిలబడుతున్నారని ఆయన తెలిపారు. నగరంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన భారత రాజ్యాంగ దినోత్సవానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపూడి రవికుమార్ హాజరయ్యారు. మొదట అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అభ్యున్నతి ప్రజాస్వామ్య పాలనతోనే సాధ్యమని, భారత రాజ్యాంగమే దీనికి మూలమని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా భారత రాజ్యాంగం లిఖించబడిందని, ఆయన కృషి మేరకే ప్రస్తుతం పేద, బడుగు, బలహీన మైనార్టీ విద్యార్థులు చదువుకొని మంచి స్థానాలలో నిలబడుతున్నారని ఆయన తెలిపారు. దేశ పాలనకు రూపొందించే చట్టపరమైన పత్రమే రాజ్యాంగమని, ఇది ప్రాథమిక హక్కులు, విధులు నిర్దేశకత్వం చేస్తుందని అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో భిన్నమైన జాతులు, మతాలు, సంస్కృతులు ఒకే దేశంలో కలిసి జీవించగలుగుతున్నారంటే కేవలం రాజ్యాంగం వల్లనే సాధ్యమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బుద్ధిరాజ్, కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పల్లె ఎన్నికల సమరానికి నగరం మోగడంతో గ్రామాల్లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ప్రధాన పార్టీల వారు గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఎన్నికల కోడ్ మొదలు కావడంతో ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు రాజకీయ పార్టీల నాయకులు సిద్ధమయ్యారు. 3 విడతలలో జరిగే ఎన్నికల్లో నిఘా బృందాలు పటిష్టంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ వినయకృష్ణారెడ్డి ఆదేశించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించి మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో ఒక్కసారిగా గ్రామాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. దీంతో అధికారులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. జిల్లాలో రెవెన్యూ డివిజన్ల వారీగా 3 విడతల్లో 545 గ్రామ పంచాయతీలు, 5022 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇందుకు అవసరమైన ఎన్నికల సామాగ్రి, బ్యాలెట్ పెట్టెలను మండల కేంద్రాలకు తరలించారు. పోలింగ్ నిర్వహించే సిబ్బందితో పాటు నామినేషన్ల స్వీకరణకు కావాల్సిన సిబ్బందిని అందుబాటులో ఉంచారు. గ్రామీణ ప్రాంతాల్లో కోడ్ అమల్లోకి రావడంతో కొత్తగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు అనేవి జరగవు. రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావాహులు పోటీకి సై అంటున్నారు. ఎవరికి వారే ఏర్పాట్లలో ఉండిపోయారు. మొదటి విడతలో 187 గ్రామ పంచాయతీలు, 1642 వార్డులు, రెండో విడతలో 196 పంచాయతీలు, 1760 వార్డులు, మూడో విడతలో 165 పంచాయతీలు, 1620 వార్డులలో పోలింగ్ జరగనుంది. జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో 8,51,417 ఓటర్లు ఉండగా మొత్తం పోలింగ్ కేంద్రాలు 5,053 ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం సర్పంచ్ స్థానాలు 545 ఉండగా
తొలి విడత పోలింగ్ 184 సర్పంచ్ స్థానాలకు, రెండో విడతలో 196 సర్పంచ్ స్థానాలకు, మూడో విడత 165 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో బుధవారం నుంచి ఎన్నికల కోడ్ను పక్కాగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి రాజకీయ పార్టీలకు చెందిన హోర్డింగ్లు, పోస్టర్లను తొలగించాలని, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల గోడలపై రాతలు లేకుండా చూడాలని, నిబంధనల అమలులో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని, నామినేషన్ల స్వీకరణ నుంచి కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు అందరూ అప్రమత్తంగా ఉండాలని, మెగా బృందాలను వెంటనే నియమించాలని, మద్యం, డబ్బు పంపకాలు, ఇతర ప్రలోభాలకు గురి చేసే వారిపై కన్నేసి ఉంచాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. గ్రామాల్లో ఎన్నికల నగారా మోగడంతో ఆశావాహులు ఇప్పటి నుంచే ప్రజలను మచ్చిక చేసుకునేందుకు సర్వశక్తులు ఉపయోగిస్తున్నారు. డిసెంబర్ 11, 14, 17 తేదీలలో 3 విడుదలకు సంబంధించిన పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. తెలంగాణ సాధనే ఏకైక లక్ష్యంగా కేసీఆర్ 14 ఏళ్ల పాటు అలుపెరుగని పోరాటం చేశారని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో దీక్షా దివాస్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 29న జరిగే దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ముందుకు సాగిన ఉద్యమ నేత కేసీఆర్ ప్రాణం పోతే కూడా భయపడాడని చెప్పి తెలంగాణను సాధించారని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని విధాల అభివృద్ధి చెందిందని ఆయన గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ రంగాన్ని పరుగులు పెట్టించారని అన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. సాధించే వరకు నేను చచ్చినా పర్వాలేదు తెలంగాణ సాధిస్తానని కూర్చొని ఆ రోజు 29వ తేదీ నాడు 2009 నవంబర్ 29 నాడు దీక్ష చేపట్టి ఆయన ఏదైతే వస్తున్నాడు చేపట్టడానికి వస్తున్నాడో సిద్దిపేటకు మధ్యలో పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం జిల్లా తరలించారు జైలుకు. ఖమ్మం జిల్లా తరలించినా కానీ ఫస్ట్ నాడు చెప్పిండు ఒకటే మాట, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, సచ్చిపోయిన పర్లేదు నేను తెలంగాణ సాధిస్తానని చెప్పి వారు అన్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణ వచ్చింది. అంటే సంపన్న వర్ణాన్ని ఎక్కడికి చేసి గ్రామం నుంచి గల్లీ నుంచి ప్రజల్ని బయట తీసుకొచ్చి నాకు తెలంగాణ తప్ప మరి లేదు అనే ఒక నమ్మకాన్ని కలిగినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణకు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఉద్యమ నాయకుడే కాదు, ముఖ్యమంత్రిగా పరిపాలన అందించాడు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ మైదానాన్ని ఖచ్చితంగా క్రీడాకారులకు అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకువస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. క్రీడాకారులు, క్రీడా సంఘాలు ఈ విషయంలో ఎలాంటి అపోహలకు గురి కావద్దని, రాజారాం స్టేడియంను సైతం అభివృద్ధి చేస్తామని ఆయన అభయమిచ్చారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ నిజామాబాద్ కీర్తిని ఖండాంతరాలు దాటిస్తున్నారు. కానీ సరైన క్రీడా మైదానం, సరైన వసతులు లేక వివిధ క్రీడల శిక్షకులు అందుబాటులో లేకపోవడంతో క్రీడా రంగంలో జిల్లా వెనుకబాటుకు గురవుతోంది. అయినప్పటికీ ప్రైవేట్ శిక్షకుల ప్రత్యేక చొరవతో ఉన్న మైదానంలో స్వయంగా తర్ఫీదు పొందుతూ క్రీడలలో రాణిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించి గతంలో ఉన్న పాత కలెక్టరేట్ మైదానంలో క్రీడా మైదానం నిర్మిస్తామని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. కానీ ఇటీవల పాత కలెక్టరేట్ భవన స్థలంతో పాటు పక్కనే ఉన్న కలెక్టరేట్ క్రీడా మైదానాన్ని విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ దృష్టికి వచ్చింది. దీంతో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, కమిటీ సభ్యులు, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను కలిసి ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఎలాంటి అపోహలకు లోను కావద్దని అన్నారు. పాత కలెక్టరేట్ స్థలంలో క్రీడా మైదానాన్ని అధునాతన హంగులతో నిర్మిస్తామని చెప్పారు. స్వయంగా క్రీడాకారుడైన ఆయన క్రీడల ప్రోత్సాహానికి తన వంతు పాత్ర పోషిస్తానని హామీ ఇచ్చారు. సింథటిక్ ట్రాక్తో పాటు నగర శివారులో ఉన్న రాజారాం స్టేడియం ఆధునీకరణ కోసం అన్ని విధాలా సహకరిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి క్రీడా మైదానానికి కావాల్సిన నిధులు మంజూరు చేయిస్తానని భరోసా ఇచ్చారు. సానుకూలంగా స్పందించిన ఆయనకు ఒలింపిక్ సంఘ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు.
నిజామాబాద్ ఒలింపిక్ అసోసియేషన్ మిత్రులందరినీ కలవడం జరిగింది. నిజామాబాద్లో నడిబడినటువంటి కలెక్టర్ గ్రౌండ్ను ఏ కట్టడం లేకుండా అది ప్యూర్లీ మెడికల్ కళాశాలకి మరియు స్పోర్ట్స్ కోసం వాడడం జరుగుతుంది. అపోహలు నమ్మకూడదు, పుకార్లు నమ్మకూడదు. స్పోర్ట్స్ని ఈ జిల్లాలో ఎంకరేజ్ చేసే బాధ్యత మాది. రన్నింగ్ ట్రాక్ కానీ మినీ స్టేడియం కానీ రెండు కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. ఫైనాన్స్ క్లియరెన్స్ వస్తే నిజామాబాద్ వరాలు వస్తాయి. అదేవిధంగా రాజారాం స్టేడియం కూడా అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నేను స్వతహాగా స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి నిజామాబాద్ క్రీడా రంగానికి అన్ని రకాల సహాయకాలు అందిస్తాం. గ్రామ పంచాయతీ ఎన్నికలలో గిరిజన గ్రామాలలో సర్పంచులను ఏకగ్రీవంగా ఎన్నుకొని ఐక్యత చాటాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు డీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్ అన్నారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో డీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్ డిచ్పల్లిలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గిరిజన గ్రామాలలో సర్పంచులుగా ఏకగ్రీవ ఎన్నిక చేసి గ్రామాభివృద్ధికి పాటుపడాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2025 స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికలు నోటిఫికేషన్ వెలువడిందని అన్నారు. బుధవారం నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతోందని అన్నారు. రాజకీయాలకు చోటు లేకుండా గిరిజన గ్రామాల అభివృద్ధికి, గిరిజన సంక్షేమం కోసం పాటుపడే నాయకులను ఎన్నుకోవాలని సూచించారు. గతంలో సర్పంచ్ ఎన్నికలలో గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి ఏకగ్రీవ సర్పంచ్లుగా ఎన్నుకున్నామని గుర్తు చేశారు. గిరిజన తాండాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ పదవి వ్యామోహంతో అనవసర ఖర్చులు పెట్టుకొని లక్షలాది రూపాయలు అప్పులు చేసుకుని ఖర్చుల బారిన పడకుండా గిరిజన సోదరులు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో డిచ్పల్లి మండలం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ప్రెసిడెంట్ జగదీష్ నాయక్, ఏఏబీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బాబురావు నాయక్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చంద్రనాయక్, రిటైర్డ్ ఎంప్లాయీ రామారావు, శంకర్ నాయక్, మోపాల్ మండల అధ్యక్షులు శంకర్ నాయక్, బలరాం, ఉపాధ్యక్షులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. గిరిజన తాండాల్లో గ్రామ పంచాయతీలు ఇవి రెండో ఎలక్షన్స్. మరి గత ప్రభుత్వ హయాంలో మొదటి ఎలక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు 2025లో మరి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి బంజారాలు తరతరాల నుంచి మరి గ్రామానికి దూరము, మరి అడవిలో ఉంటూ వ్యవసాయము, పశు సంపద, మరి ముఖ్యంగా ఇవాళ వ్యవసాయం పైన ఆధారపడి మరి పిల్లలను చదివించుకొని కష్టపడి కొంత మెల్లమెల్లగా మరి ఆర్థికంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి ప్రభుత్వము మరి గిరిజన తాండాలకు గ్రామ పంచాయతీలు మరి ఎన్నికలు జరపడం కోసము నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. చాలా శుభ పరిణామం. మరి రేవంత్ రెడ్డి గారికి, మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేమందరము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ,
లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. భారత రాజ్యాంగం వల్లే ప్రస్తుతం మనమందరం హక్కులను పొందగలుగుతున్నామని శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ సిహెచ్ లత అన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపమే మన రాజ్యాంగం అని, ప్రతి ఒక్కరూ విధులను, హక్కులను పాటించాలని ఆమె తెలిపారు. నగరంలోని వినాయక్ నగర్లో గల శ్రీ చైతన్య పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులతో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగం గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేస్తూ రాజ్యాంగ రచనలో పాలు పంచుకున్న వారిని గౌరవించడం, రాజ్యాంగ సూత్రాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సిహెచ్ లత మాట్లాడుతూ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపమే మన రాజ్యాంగమని అన్నారు. ప్రతి ఒక్కరూ విధులను, హక్కులను పాటించాలని ఆమె కోరారు. ఈ ర్యాలీలో పాఠశాల ఏజీఎం మహిపాల్ రెడ్డి, ప్రిన్సిపల్ సిహెచ్ లత, డీన్ సుంకరి రాజ్ కుమార్, ఇన్ఛార్జీలు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మండలం నుంచి ఒక ఉన్నత పాఠశాలను పీఎం శ్రీ పథకానికి ఎంపిక చేసినట్లు రెంజల్ మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు తెలిపారు. విద్యార్థులను చదువులతో పాటు క్రీడల్లో ప్రోత్సహించేందుకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. రెంజల్ మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలల మండల స్థాయి ఆటల పోటీలు నిర్వహించారు. మంగళవారం నుంచి ఈ పోటీలు ప్రారంభం కాగా కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారిని జిల్లా స్థాయికి ఎంపిక చేయనున్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ ఆంజనేయులు మాట్లాడుతూ పీఎం శ్రీ పథకానికి జిల్లాలో 42 పాఠశాలలు ఎంపిక అయ్యాయని తెలిపారు. ప్రతి మండలం నుంచి ఒక పాఠశాలను ఎంపిక చేసినట్టు చెప్పారు. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులను ఈ నెల 28, 29 తేదీల్లో జరిగే జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పీడీలు అశోక్, కృష్ణమూర్తి, కిషోర్, నాందేవ్, నరేందర్, గంగాధర్, జగదీష్, ఇన్ఛార్జ్ హెచ్ఎం కమర్ ఉన్నీసా బేగం, నౌసీన్ బేగం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు టీఎంసీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రంజన్లో నిన్న అనగా 25/11/2025 మరియు 26/11/2025 ఈ 2 రోజులు పాఠశాల స్థాయిలో స్పోర్ట్స్ మీట్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ మంచి ప్రదర్శన చేసిన వాళ్ళని 28వ తారీఖు నాడు జిల్లా స్థాయిలో జరిగే టీఎంసీ పాఠశాల యొక్క స్పోర్ట్స్ మీట్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే అక్కడ కూడా ప్రదర్శన చేసిన వాళ్ళని తిరిగి రాష్ట్ర స్థాయిలో జరిగే టీఎంసీ స్కూల్ యొక్క స్పోర్ట్స్ మీటింగ్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగానే వివిధ క్రీడాంశాలను ఈరోజు జరిగి క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది. ఈరోజు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఈ పోటీలు మన పాఠశాల నిర్వహించడం జరిగింది. ఇందులో సెలెక్ట్ అయిన టీమ్స్ని జిల్లా స్థాయిలో జరిగే 29వ తారీఖు నాడు జిల్లా స్థాయిలో జరిగే జిల్లా స్పోర్ట్స్ మీట్లో వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఆడిపించడం జరుగుతుంది. పీటీ సార్లు మరి ఇతర ఉపాధ్యాయుల యొక్క ఆధ్వర్యంలో ఈ పోటీలని విజయవంతంగా నిర్వహించబడతాం. భారీ వర్షాలతో రావుట్ల గ్రామంలో శ్రీ సీతారాముల వారి విగ్రహాలు బయల్పడ్డాయి. ఈ స్థలంలో గ్రామస్తులు ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామస్తులు సమిష్టిగా రామాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కొద్ది రోజుల క్రితం రావుట్ల గ్రామ శివారులో భారీ వర్షాలకు శ్రీ సీతారామ లక్ష్మణ విగ్రహాలు మట్టిలో బయల్పడ్డాయి. అది చూసిన గ్రామస్తులు బుధవారం గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు మంగళహారతులతో రామలక్ష్మణ జానకి జైబోలో హనుమాన్కి అంటూ విగ్రహాలు వెలిసిన స్థలానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి సీతారాముల ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీ వర్షాలకు సీతారాముల విగ్రహాలు మట్టిలో నుండి బయటపడడంతో గ్రామస్తులమందరం సీతారాములకు గుడి నిర్మించాలని సంకల్పించినట్లు తెలిపారు. శ్రీ సీతారాముల వారి కృపతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు పాల్గొన్నారు. గ్రామంలో గ్రామ శివారులో ఈ యొక్క సీతారామచంద్రుల భగవంతుల విగ్రహాలు వెలియడం జరిగింది. ఈ సందర్భంగా మా గ్రామస్తులందరూ కూడా ప్రతి ఇంటికి మహిళ మరియు పురుషులు ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుని మీద ప్రేమతోని ఇక్కడికి మంగళహారతులతో ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ దేవులకు పూజలు చేసి ఈ యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇక్కడ రామ మందిర నిర్మాణానికి కూడా అందరూ కూడా ఆసక్తి చూపుతూ ఉన్నారు. కాబట్టి రామ మందిరాన్ని కూడా ఇక్కడ ఉంటే కనీసం ప్రకృతి కూడా బాగుంటుంది. ఇక్కడ భక్తులు రావడానికి పోవడానికి అందుబాటులో మాకు ఎక్కడ కూడా రామాలయం లేదు కాబట్టి అందరి కోరిక కూడా నెరవేరినట్టు అయితే అని చెప్పి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దీనికి గ్రామ పెద్దలు కూడా అందరూ సహకరిస్తున్నారు. ఈ విధంగా స్వయంగా సీతారామచంద్ర భగవంతుల వారు మా గ్రామంలో వెళ్ళడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వ చొరవతో ఓ గిరిజన యువకుడు ఎడారి దేశం నుంచి స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఉపాధి కోసం కువైట్ వెళ్లిన ఆ యువకునికి జైలు నుంచి విముక్తి కలిగింది. బాధిత కుటుంబీకులు సీఎం రేవంత్ రెడ్డికి, బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గత 30 రోజుల కిందట కువైట్ దేశంలో కమ్మర్పల్లి మండలం హసకొత్తూరు గ్రామానికి చెందిన ఈశ్వర్ అనే యువకుడు ఆచూకీ తెలియకపోవడంతో ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు అయోమయానికి గురయ్యారు. ఈ సమస్యను స్థానిక బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి గ్రామానికి చెందిన స్థానిక కాంగ్రెస్ నాయకుల దృష్టికి తీసుకువెళ్లగా కుటుంబ సభ్యులను స్థానిక కాంగ్రెస్ నాయకుడు పడిగెల ప్రవీణ్ హైదరాబాద్ తీసుకువెళ్లి ప్రజాభవన్లో ప్రవాసీ ప్రజావాణిలో ఇన్ఛార్జిగా ఉన్న రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, రాష్ట్ర గల్ఫ్ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీమరెడ్డిలను అధికారులకు కలిసి వినతి పత్రం సమర్పించారు. స్పందించిన తెలంగాణ ప్రభుత్వం కువైట్లో ఉన్న భారత ఎంబసీ అధికారులతో మాట్లాడి అక్కడి పోలీసుల చర్యలో ఉన్న ఈశ్వర్ ఆచూకీ కనుగొని స్వదేశానికి రప్పించారు. తన భర్త తిరిగి ఇంటికి చేరుకోవడానికి కృషి చేసిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బాబుల పాలైన మా పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు. మా పరిస్థితి బాగా ఘోరం ఉన్నది. ఎట్లయినా దయచేసి మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం సూచనలని కోరుకుంటున్నాం, మాకు సాయం కావాలని. జరిగిందంటే కొంచెం పడిపోయిన అదే విషయంకు పట్టుకుపోయారు, జైలు వేసారు. అది కూడా నాకు మనుషులు కూడా కలలేదు. అందులోకి వేరే జైలు వేసారు. అందులోకి ఎట్లా వచ్చినా నాకు కూడా అర్థం కాలేదు. ఇట్లా అప్పుల పాలు వచ్చినాం అంతే సార్. ఇక్కడికి వచ్చినాక మా భార్య తెలిసింది. మా భార్య చెప్పింది ఏం తీసుకుపోయినా అని. అంతే విషయం జరిగింది చెప్పినా. పేపర్లు ఇచ్చారు అన్నారు. అంతే నాయకులను కుటుంబాన్ని కోరుకోవాలని చెప్పిన. 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్న సర్పంచ్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సర్పంచ్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా కోటగిరి మండలంలో 4 క్లస్టర్లు ఏర్పాటు చేసి సర్పంచ్, వార్డు మెంబర్ల నామినేషన్ పత్రాలు స్వీకరించనున్నట్లు ఎంపీడీఓ జి విష్ణు తెలిపారు. కోటగిరి మండలంలో మొత్తం 16 గ్రామ పంచాయతీలు ఉండగా కోటగిరి, ఎత్తుండ, కొత్తపల్లి, బస్వాపూర్ 4 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ విష్ణు మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ వివరాలను వెల్లడించారు. 4 క్లస్టర్లకు 4 ఎన్నికల అధికారులను నియమించి గురువారం నుండి అభ్యర్థుల నామినేషన్ పత్రాలను స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆర్ఓ అండ్ ఏఆర్ఓలకు శిక్షణ అందించి పలు సూచనలు ఇచ్చినట్లు చెప్పారు. గ్రామ పంచాయతీలలో ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు. ఈ నెల 27వ తేదీ నుండి నామినేషన్లు ప్రారంభమవుతాయని, 30వ తేదీన నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 3వ తేదీన అభ్యర్థుల ఉపసంహరణ పత్రాలు తీసుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు. నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ నెల 27 అనగా రేపు 27/11/2025 నుంచి నామినేషన్ల స్వీకరణ ఉండడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించబడితే ఇందుకోసం సన్నాహాలు చేయడం జరిగింది. ఇక్కడ ఆర్ఓ అండ్ ఏఆర్ఓస్కి ట్రైనింగ్ నిర్వహించడం జరిగింది. వారికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరియు గ్రామ పంచాయతీలలో ఉన్న అన్ని వసతులను మరియు గ్రామ పంచాయతీలో ఉన్న ఏమన్నా సమస్యలు ఉన్నాయో మొత్తం తిరిగి చూడడం జరిగింది. దాంతోపాటుగా మన దగ్గర ఉన్న 16 గ్రామ పంచాయతీలకు గాను వివిధ ఎలక్షన్ ఆఫీసర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా
ఎలక్షన్ మెటీరియల్ కూడా మనకు కలెక్టర్ గారు ప్రొవైడ్ చేయడం జరిగింది. దానంతా రీచెక్ చేశాం. ఎలక్షన్స్కి నెక్స్ట్ రిటర్నింగ్ అధికారుల ట్రైనింగ్తో పాటు రేపటి నుంచి మనకు 10:30 నుంచి మనకు 4 క్లస్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ఏతొండ, కోటగిరి, నెక్స్ట్ కొత్తపల్లి అండ్ బస్వాపూర్. ఈ 4 ప్లేస్లలో, అర్కాస్పల్లి, బస్వాపూర్ అక్కడ జీపీలో, ఆ 4 ప్లేస్లలో మనకు నామినేషన్ స్వీకరణ ఉంటుంది. సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిందని, అన్ని పార్టీలు ఎన్నికల నియమావళిని పాటించాలని రెంజల్ ఎంపీడీఓ కమలాకర్ అన్నారు. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఆయన తెలిపారు. రెంజల్ మండలంలో 17 గ్రామ పంచాయతీలు ఉండగా త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సందర్భంగా రెంజల్ ఎంపీడీఓ కమలాకర్ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు ఇప్పటికే ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారని అన్నారు. గ్రామాలలో ఆయా రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు గోడపై రాతలుగానే ఉండకూడదని చెప్పారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 27న గురువారం నుండి 3 రోజుల పాటు నామినేషన్లు స్వీకరించిన తర్వాత విత్డ్రా స్క్రూటీని చేయనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత అభ్యర్థులకు గుర్తులు కేటాయించడం జరుగుతుందన్నారు. బోధన్ డివిజన్లో మొదటి దశలో పోలింగ్ ఉందని అన్నారు. ఎన్నికల షెడ్యూల్ జారీ చేసిన తదుపరి అన్ని గ్రామ పంచాయతీలలో బ్యానర్స్ కానీ ఫ్లెక్సీస్ కానీ ఉన్నాయన్నీ మన గ్రామ పంచాయతీ సెక్రటరీల ద్వారా తొలగించడం జరుగుతుంది. మరియు రేపటి ఎన్నికలకు సిద్ధం చేయడం జరుగుతుంది. నుంచి 5 క్లస్టర్లలో ఎన్నికల నామినేషన్ ప్రారంభించబోతున్నాము. కావున అందరికీ తెలియదు. కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదామని సంయుక్త కిసాన్ మోర్చా కమిటీ రాష్ట్ర పిలుపునిచ్చింది. కార్పొరేట్ శక్తుల కొమ్ముగాస్తూ దేశ శ్రమజీవుల శ్రమను సర్వం దోచిపెడుతున్నారని అన్నారు. కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మికులను బలిపశువులను చేశారన్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదామని సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ వి ప్రభాకర్, జిల్లా కన్వీనర్ పెద్ది వెంకట్రాములు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబులు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్పొరేట్ అనుకూల పాలనకు నిరసనగా బుధవారం నాడు నిజామాబాద్ నగరంలో ఐటీఐ కాలేజ్ నుండి పెద్ద బజార్ మీదుగా గాంధీ చౌక్ రైల్వే స్టేషన్, ధర్నా చౌక్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోడీ రైతాంగం, కార్మికులు, అశేష ప్రజానికంపై యుద్ధం ప్రకటించినట్లుగా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని అన్నారు. కార్పొరేట్ శక్తుల కొమ్ముగాస్తూ దేశ శ్రమజీవులను సర్వం దోసిపెడుతుందని అన్నారు. కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చి కార్మికులను బలిపశువులను చేశారన్నారు. ముఖ్యంగా అదానీ, అంబానీ లాంటి బడాబాబులకు 1000 కోట్ల అప్పులు రద్దు చేసి ఇటువైపు కార్మికులకు 11 గంటలు పని దినంగా చేయడం సిగ్గుచేటన్నారు. కార్మికుల శ్రమశక్తిని దోచుకోవడానికి అనుగుణంగా చట్టాలను సైతం మార్చడం దివాలా కోరుతనం తప్ప మరొకటి కాదన్నారు. మతవాదాన్ని ముందుకు తెచ్చి ప్రజల మధ్య చీలిక తెచ్చి కార్పొరేట్ల దాసోహం అంటూ పాలన సాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం పి రామకృష్ణ, ఏఐకేఎంఎస్ ఏ పాపయ్య, గంగాధర్, ఏఐయుకేఎస్ ఎస్ సురేష్, ఐఎఫ్టియు భూమయ్య, వరదయ్య, టియుసిఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అంబానీ, కార్పొరేట్ శక్తులు, అమెరికా ఇవి ఉంటే సరిపోతుంది. ఈ రైతాంగం యొక్క భూముల్ని ఈ శక్తులకు అంట చెప్పడం. అందుకని సంయుక్త కిసాన్ మోర్చా ఈ రోజు దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లో ఈ రోజు మోడీ సర్కారు రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేయాలని పిలుపునిచ్చింది. ముఖ్యంగా అనేక పోరాటాలు చేసి సాధించుకున్న 3 ఏదైతే లేబర్ కోడ్ 4 లేబర్ కోడ్లని తీసుకొచ్చి సాధించుకున్న వాటిని రద్దు చేశాడు. వాటిని అమలు చేస్తా ఉన్నాడు. దాన్ని రద్దు చేయాలని చెప్పేసి, రెండవది ఏదైతే ఎంఎస్పీ గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉపాధి హామీ కూలీలకు ఉపాధి హామీ పథకానికి ఇవాళ నిధి బడ్జెట్ లో పెంచాలని, 200 రోజులు పని ఇవ్వాలని, అట్లాగే అనేక సమస్యలపైన ఈ పోరాటానికి పిలుపునిచ్చింది. మరికొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం.
బోధన్లోని విజయ మేరీ హైస్కూల్లో ఈ నెల 24, 25 తేదీల్లో 2 రోజుల పాటు జిల్లా స్థాయి విజ్ఞాన ప్రదర్శనలో నిజామాబాద్ నగరంలోని సెయింట్ జేవియర్స్ పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థులు బి హర్షవర్ధన్ మరియు కె సిరి ప్రణీత హెల్త్ మరియు న్యూట్రిషన్ విభాగంలో వారి ప్రదర్శనలు రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్కు ఎంపికయ్యాయి. ఈ అంశాలపై విద్యార్థులు వివరిస్తూ జంక్ ఫుడ్ తినడం, బయట దొరికే ఆహారం తినడం, అశుభ్రంగా ఉన్న పదార్థాలను తినడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలకు ఉదాహరణలతో సహా వారు ప్రదర్శించడం జరిగిందని, ప్రోటీన్స్ మరియు విటమిన్స్ కలిగిన ఆహారాన్ని అనగా పౌష్టిక ఆహారాన్ని తీసుకోవడం వల్ల కలిగే లాభాలను, ఆరోగ్యాన్ని గురించి తెలియజేసి ఉత్తమ ప్రదర్శనగా ప్రథమ బహుమతులు సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికైన సందర్భంలో పాఠశాల చైర్మన్ పాకాల నరసింహారావు, ప్రిన్సిపల్ లతాగౌడ్ వారిని అభినందించారు. ఈ విధంగా విద్యార్థులు చదువుతో పాటు వివిధ రంగాలలో ప్రతిభ ప్రదర్శించడం అభినందనీయమని తెలియజేశారు. జగిత్యాల జిల్లా మల్లపూర్ మండల కేంద్రంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తన ఇంటి ముందే కత్తితో గొంతు కోయడంతో విగతజీవిగా పడి ఉన్నాడు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని హత్య ఎవరు చేశారన్న కోణంలో విచారణ చేపట్టారు. స్థానికుల కథనం ప్రకారం మల్లపూర్ మండల కేంద్రానికి చెందిన పల్లికొండ మల్లయ్య అనే వ్యక్తి బుధవారం ఉదయం తన ఇంటి ఆవరణలో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. ఏదో కత్తితో మల్లయ్య గొంతు భాగంలో కోసి పడేశారు. అటు నుండి వెళుతున్న స్థానికులను ఈ ఘటన కంటపడడంతో పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మల్లయ్య మృతదేహాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. మల్లయ్య హత్య వెనుక గల కారణాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే మల్లయ్య, అతని భార్యకు తరచూ గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. ఇదే విషయమై పోలీసులు మల్లయ్య భార్యను అనుమానిస్తూ విచారణ చేపడుతున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కమ్మర్పల్లి మండల అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో 76వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ రచయిత డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పీఠిక చదువుతూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యోజన సంఘం గౌరవ అధ్యక్షుడు పాలెపు నర్సయ్య, ఏవైఎస్ అధ్యక్షుడు సుంకరి విజయ్ కుమార్, మాజీ ఎంపీటీసీ మైలారం సుధాకర్, నిమ్మ రాజేంద్ర ప్రసాద్, గుర్రం నరేష్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో బుధవారం మణికంఠ సన్నిధానంలో గురుస్వామి, పురోహితులు కరుణాకర్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం 18 మందికి మాల స్వాములతో అయ్యప్ప మాలధారణ వేయించారు. ఈ సందర్భంగా ఆలపించిన అయ్యప్ప భజన కీర్తనలు అందరినీ ఆకట్టుకున్నాయి. మాలధారణ అనంతరం కరుణాకర్ శర్మ మాట్లాడుతూ అయ్యప్ప స్వామి కలియుగ దైవమని అన్నారు. మాలధారణ చేసిన భక్తులు నియమనిష్టలు పాటిస్తూ స్వామివారిని ఆరాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలధారణ చేసిన స్వాములు, భక్తులు పాల్గొన్నారు. మోస్రా మండలంలోని 5 గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 27 నుండి నామినేషన్ల ప్రక్రియ మొదలై ఈ నెల 29 వరకు కొనసాగుతుందని చెప్పారు. 3 క్లస్టర్లుగా విభజించి నామినేషన్లను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. మోస్రా, గోవూర్, దుబ్బతాండ, చింతకుంట, తిమ్మాపూళ్లుగా 3 క్లస్టర్లను ఏర్పాటు చేశామన్నారు. సర్పంచ్ పదవి కోసం పోటీ చేసే అభ్యర్థులు బుధవారం నుంచి 3 రోజుల పాటు నామినేషన్ పత్రాలు సమర్పించాలని ఆయన కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే బలమైన రాజ్యాంగం. భారతీయులందరూ రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలి. రాజ్యాంగాన్ని మార్చే కుట్రలను సమిష్టి
జిల్లాలో ఘనంగా భారత రాజ్యాంగ వజ్రోత్సవ వేడుకలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కోసం బాబాసాహెబ్ కృషి చేశారని పాత కలెక్టర్ గ్రౌండ్ లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టబోము. క్రీడారంగ అభివృద్ధికి స్థలం వినియోగిస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.